ఈ లెటర్లే నిన్న పవన్ కళ్యాణ్కి చిర్రెత్తుకొచ్చింది. హరిరామ జోగయ్య ముద్రగడ లేఖలు. నిన్న పవన్ కళ్యాణ్ అంత తీవ్ర స్థాయిలో విమర్శిస్తే ఇప్పుడు మరొక లేఖ ద్వారా రివర్సు సమాధానం చెప్పుకొచ్చారు ముద్రగడ పద్మనాభం. మిత్రులు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు. 2019 ఎన్నికలకు ముందు కవాత్ సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు చెప్పారు. అయోధ్య వెళ్ళి వచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తాను మరొకసారి మన కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మర్చి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి. రాష్ట్రంలో కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదండి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకు పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలను తమరు జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి. చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 82 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకులు గుమ్మాల వద్ద పడిగాపులు గాయడం కానీ చేయలేదండి. భగవంతుడు ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి. కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పడటం పట్ల వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీ చేసి 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నానండి అంటూ వెటకారంతో కూడినటువంటి ఘాటైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.